నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా నేను మీ రేఖ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పరిపాలన కావాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి అయితే కోరారు దీని గురించి మరిన్ని విషయాలు ప్రముఖ లాయర్ మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరిగినేని విజయకృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పరిపాలన కావాలని అంటున్నారు ఇది రాష్ట్రపతి పరిపాలన అనేది ఎప్పుడు కావాలి సార్ ఇప్పుడు నిజంగా అవసరం అయితే ఉందా జనరల్గా రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు పెడతారంటే రాష్ట్రంలోని శాంతి భద్రతలు పూర్తిగా లోపించినప్పుడు అలాగే జ్యుడిషియరీకి అయితే పొలిటీషియన్స్కి ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చి వారు వైరుధ్యంగా ఇద్దరు కూడా పరిపాలన సాగించలేనప్పుడు గవర్నర్ గారు నిర్ణయం తీసుకుని కేంద్రానికి ప్రపోజల్ పంపి ఇక్కడ శాంతి భద్రతలు లోపించినాయని కానీ లేకపోతే ఏవైతే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఫెయిల్ అయినాయినా జ్యుడిషియరీ కానీ లేకపోతే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఫెయిల్ అయిందనో సిఫార్సు చేస్తే దాని మీద కేంద్రం పరిశీలించి అసలు అవసరమా కాదా అక్కడ ఉన్న పరిస్థితులకి రిపోర్ట్ తెప్పించుకుని దాన్ని రాష్ట్రపతి పరిపాలన పెట్టడమా లేదా అన్న దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది. ఇప్పుడు మనకి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? జనరల్గా మొన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి ఇన్ని నేరాలు జరిగినాయి, ఇన్ని మర్డర్లు జరిగినాయి, ఇన్ని గొడవలు జరిగినాయి, ఇన్ని నల్లర్లు జరిగినాయి అని చెప్పి ఒక రిపోర్టు పట్టుకెళ్ళి ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని కోరటం అయితే జరిగింది. అయితే ప్రతిపక్ష నాయకులు ఆయన ఇప్పుడు అయితే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఉన్న ప్రతిపక్షంలో ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆయన ఇక్కడున్న పరిస్థితుల్ని ఇక్కడున్న గొడవలని తీసుకెళ్ళి ఆయన వాదన ఆయన వినిపించారు. అయితే ఆ లెటర్ పరిగణలో తీసుకుని ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నవి ఏంటి అని నిఘా విభాగానికి పంపించి శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు వారి నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకుని అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర అధికారులని ఇక్కడికి పంపించి ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి నిజమా వాస్తవమా అనేది కేంద్రం పరిశీలించిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి Z+ సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు కదా, దీని గురించి ఏమంటారు? అది కోర్టు నిర్ణయం. ఎందుకంటే భద్రత కల్పించాలి అనేది ఒక రక్షణ మనకి రాజ్యాంగపరంగా కలిగి ఉన్నాం మనం. ఎందుకంటే జగన్కే కాదు సామాన్యుడికి కూడా రైట్ టు లివ్ ఫండమెంటల్ రైట్. అది నాకు ఇంత భద్రత కావాలి నాకు అంత భద్రత కావాలి అనేది మన చాయిస్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి ఒక పోలీస్ అధికారి ఉంటారు, రాష్ట్రంలో డీజీపీ ఉంటారు. వీరందరూ కూడా నిర్ణయం తీసుకుని భద్రతా విషయాల్లో ఎవరికి ఎంత భద్రత ఇవ్వాలన్నది వారి యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను బట్టి వారికి భద్రత పెంచడం జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ తగ్గించడం జరుగుతుంది. వీరన్నీ కూడా విశేష అధికారాలు పోలీసు అధికారులకి అలాగే కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగం సంబంధించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వారికి సంబంధించి నా అంశం. అది కోర్టు భద్రత కల్పించమని ఆదేశాలు జారీ చేయటం చాలా తక్కువ. ఎందుకంటే కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్లో ఎప్పుడు కూడా పరిపాలనాపరమైనటువంటి విభాగాలకు సంబంధించి వేలు పెట్టదు. అయితే కొంతమేరకే భద్రత కల్పించి అతన్ని రక్షించవలసిన పరిస్థితులు ఉన్నాయని ప్రాథమికంగా అతను ఏమైనా రిపోర్టులు దాఖలు చేసినా లేకపోతే అతని తరపు న్యాయవాదులు రిపోర్టులు దాఖలు చేసినా అతనికి థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టులను పరిశీలించి కోర్టు ఏదైనా సరే ఆదేశాలు జారీ చేసే అవకాశం రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద కోర్టుకి ఉన్నది. కానీ ఆ పరిస్థితుల్లో కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది మనం ఎవరో ఊహించలేం. అంటే ప్రధాని మోడీకి కూడా అంత సెక్యూరిటీ అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి Z+ సెక్యూరిటీ అని అడుగుతున్నారు అని చెప్పి సామాన్యులు మండిపడుతున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే Z+ సెక్యూరిటీ వై సెక్యూరిటీ అని ఇవన్నీ కూడా ఇంటెలిజెన్సీ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వలయాలు. వాటికి సంబంధించి భద్రతా వలయాలకు సంబంధించి వారికి సంబంధించి ఎవరికైతే థ్రెట్ ఉందో ఎవరికైతే డేంజర్లో ఉన్నారో వాళ్ళ యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ తీసుకున్న తర్వాత ఆ నివేదికని మనకి ఎవరైతే నిఘా విభాగం సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఉంటారో వారి దగ్గర దృష్టిలో పెట్టి ఆ కేటగిరీ భద్రతని వారికి అందించడం జరుగుతుంది. అంతేగాని ప్రజలేదో అనుకుంటున్నారు, ప్రజలేదో ఇచ్చేస్తున్నారు, ప్రజలు కామెంట్ చేసేదేమీ వారు పట్టించుకోరు. వారికి రాజ్యాంగపరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే మనకి ఉన్నారో వారిని రక్షించడం కోసం వారికి అయితే భద్రత హైకోర్టు జడ్జీలు కానీ లేకపోతే క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికైతే థ్రెట్ ఉందో, లైఫ్ థ్రెట్ ఉందో, ఎవరి నుంచి అయితే ఉందో వాళ్ళకి నిఘా విభాగాల ద్వారా వచ్చేటువంటి నివేదికను తీసుకుని
పొందుపరిచి వాటిని సంబంధించి ఎవరికైనా భద్రత ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్టీలో ఒక పార్టీ అధికారంలోకి రాగానే పాత పార్టీ ఏదైతే పెట్టిందో అవి ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ కానివ్వండి, లేదంటే గత ప్రభుత్వం పార్టీ కానివ్వండి, పార్టీలు ఉద్దేశించి కాదు, కానీ ఒక ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి ప్రభుత్వ ఆస్తులు అనేది ధ్వంసం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జనరల్గా మనకి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం పోలీస్ అధికారి పబ్లిక్కి సంబంధించినటువంటి శిలాఫలకాలు కానీ, లేకపోతే ఏదైనా రైతు భరోసా కేంద్రాలు కానీ, లేకపోతే ఏదైనా సచివాలయాలు కానీ, లేకపోతే ఇతరత్ర పబ్లిక్ ఆస్తులు ఏమన్నప్పటికీ కూడా వాటిని ప్రజలు ధ్వంసం చేసినప్పుడు సుమోటోగా పోలీసు వారు కేసు కట్టి వారందరినీ కూడా స్టేషన్కి తీసుకెళ్ళి ఆ చట్టం ప్రకారం అది బెయిలబుల్ అయితే బెయిల్ ఇచ్చి, లేని కాడ బెయిల్ ఇచ్చే అవకాశాలు లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉంటే వారిని రిమాండ్ కూడా పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ మొన్న 6వ తారీఖున ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి. మనం పత్రికాపరంగా అన్నీ చూసాం. ఎక్కడికడితే అక్కడ శిలాఫలకాలు పగలగొట్టేయటం, గ్రామాల్లోకి వెళ్ళి సచివాలయాల దగ్గర ఉన్న శిలాఫలకాలు పగలగొట్టేయటం, వీటిని అన్నింటినీ కూడా పోలీసులు సమక్షంలోనే అవి జరుగుతున్నప్పటికీ ఆ వీడియోల్లో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ఆ వీడియోని మనం వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్లు అన్నింటిలో కూడా చూస్తున్నాం. ఎవరో కూడా ఈ విధంగా జరుగుతుంది, ఇన్ని కేసులు కట్టలేదు, ఇన్ని పోలీసులు, ఇన్ని స్టేషన్ల పరిధిలో ఇన్ని పోలీసులు, ఇంతమంది పోలీసులు కట్టలేదని ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా ఇప్పటికి ఎవరు కూడా వేయలేదు. సో ఆ వీడియోలన్నీ పెట్టి ఆ వీడియోల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో, ఈ సంఘటనలకు పాల్పడిన వ్యక్తులు ఎవరో, ఆ గుణపాలతో పగలగొట్టిన వ్యక్తులు ఎవరో దర్యాప్తు చేయలేదని చెప్పి ఈ పరిధిలో ఈ పోలీస్ స్టేషన్లు ఇన్ని జరిగినాయి, ఈ పరిధిలో ఈ పోలీస్ స్టేషన్లు ఇన్ని జరిగినాయి, దాని వీడియోలు ఇయ్యి, దాని ఫోటోలు ఇయ్యి అని చెప్పి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఎవరో కూడా ఒక ఇండివిజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలు చేయడం జరగలేదు. అట్లా దాఖలు చేయడం జరిగినట్టయితే హైకోర్టు వారు స్పందించి ఈ విషయాలపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మని, వారిపై చట్టపరమైన కేసులు కట్టమని, వాటిని స్థానిక కోర్టుల్లో వాళ్ళ ముద్దాయిని ప్రవేశపెట్టమని, వాళ్ళని విచారణ చేయమని చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్, మీ వాల్యుబుల్ టైం అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.